మనం ఇన్ని రోజులు భక్తి చేసినాం కదా, ఈ భక్తి చేసినట్లనే ఒక 5 క్వశ్చన్లు అడుకుందాం మనం. ఓకే, తెలుసుకుందాం మరి భక్తి ఎంతుందో. ఋగ్వేదంలో ఎన్ని సూక్తులు ఉన్నాయి? ఏ 1028, బి 1000, సి 500, డి 2000. చెప్పు రండి. 1000. వెరీ గుడ్. చాలు. సెకండ్ క్వశ్చన్, మహర్షి యజ్ఞవాల్కుడు ఏ వేదానికి సంబంధించినవాడు? 1 ఏ ఋగ్వేదము, బి శుక్ల యజుర్వేదము, బి అథర్వ వేదము, డి సామవేదము. చెప్పు సీన. శుక్ల యజుర్వేదం. శుక్ల. వెరీ గుడ్. వేదంగాలు మొత్తం ఎన్ని? వేదంగాలు మొత్తం ఎన్ని? ఏ 4, బి 5, సి 6, డి 7. ఎన్ని వేదంగాలు మొత్తం ఎన్ని? 6. వెరీ గుడ్, వెరీ గుడ్. పంచాక్షరి మంత్రం ఏ దేవునికి సంబంధించింది? ఈజీ క్వశ్చన్. ఏ శివుడు, బి విష్ణువు, సి సూర్యుడు, డి గణపతి. చెప్పు. ఓం నమః శివాయ. వెరీ గుడ్. ఇదైతే వెరీ ఈజీ. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1 ఏ 16, బి 18, సి 20, డి 12. ఎన్ని లింగన? 18. వెరీ గుడ్. 1 ఉపనిషత్తుల ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇది కొంచెం టఫే కానీ చెప్పాలా, వాళ్ళు చెప్తారు చూద్దాం. ఏ కర్మకాండం, బి జ్ఞానకాండం, సి ఉపాసనకాండం, డి స్తోత్ర పఠనం. జ్ఞానకాండం. వెరీ గుడ్. మేము ఇప్పటిదాకా ప్రశ్నలు ఆన్సర్లు చెప్పుకున్నాం కదా, ఏదైనా తప్పు ఒప్పు ఉంటే మీరు కామెంట్ రూపంలో చెప్పగలరు. హరే కృష్ణ. అందరు హరే కృష్ణ. హరే కృష్ణ. జై శ్రీరామ్. అందరూ మనం కృష్ణాయ వాసుదేవ వెళ్తున్నాం కదా, అందరూ ఇది మీకు శ్లోకం కంఠస్థమైన అంటారు బై హార్ట్. మాకు అన్న చదువుతారు ఇప్పుడు. సరే. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. వెరీ గుడ్.